హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, అన్నీ కూడా మనకి దీపాలన్నమాట. సో దీంట్లో మనకి 2 in 1 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన దగ్గర ఉన్న దీపాలు కింద ఏవైతే కనిపిస్తున్నాయి ప్రమిదల్లా ఉన్నవి, అవి డిటాచబుల్ అండి. మీరు కావాలంటే అవి అటాచ్ కూడా చేసిస్తాము, అది కస్టమైజేషన్ చేసిస్తాము. బట్ ఇప్పుడు నేను చూపిస్తుంది మాత్రం అన్నీ కూడా, అంటే విగ్రహం విడిగా వచ్చేస్తుంది, కింద ప్రమిద విడిగా వచ్చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ దీపాలు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు శ్యామలాదేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మాకు ఒక థాట్ వచ్చిందనమాట, ఇలా చేద్దాము సరే అంటే ఒక ఎన్ఆర్ఐ కస్టమర్కి కావాలని అడిగారనమాట. సో వాళ్ళకి షిప్ చేస్తున్నాము. సరస్వతీదేవి ఒకటి, అలాగే శ్యామలాదేవి ఒకటి, అలాగే లలితాదేవి ఒకటి మేము షిప్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు షిప్ చేసినప్పుడు మాకు ఇలా కావాలి అని అడిగారు. సో అందుకని మాకు ఆ థాట్ వచ్చి మేము కూడా చేసాం అనమాట. సో చాలామంది కస్టమర్స్కి నచ్చింది ఆ థాట్ అనేది. సో వాళ్ళందరూ వెల్కమ్ చేశారు ఇది ఇన్నోవేటివ్ థాట్ ఏదైతే ఉందో అది. సో ఇదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దేనికి అది ప్రమిద విడిగా ఉంటుంది. సో మనకి ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమవుపోతే నేను ఒక్కసారి చెప్తానండి. ఇక్కడ మనకి 2 ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి దేవుడి విగ్రహాలు అండ్ ఆ దేవుడి విగ్రహాల ముందు ప్రమిద. హెవీ గేజ్ అండి. ఇవన్నీ కూడా మనకి ఎస్ఎఫ్ క్వాలిటీలో వచ్చే ప్రమిదలు అనమాట. అండ్ అలాగే విగ్రహాలు కూడా. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ఒక్క ప్రమిద తీసుకొని మనం ఏది కావాలంటే ఐడల్ మనం పెట్టుకోవచ్చు, ఆ దీపం వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ రోజు ఇప్పుడు శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుని ఆ ప్రమిద వెలిగించుకోవచ్చు. సో నెక్స్ట్ రోజు వెంకటేశ్వర స్వామికి శనివారం వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకోవచ్చు ఆ ప్రమిద మీద, అండ్ ఆయనకి వెలిగించుకోవచ్చు, తీసేసేయచ్చు. సో అలాగా మనకి వారాలు తగ్గట్టుగా మనం దేవుడు ప్రతిమలు పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట. సో అలాగా మనం ఒక్క ప్రమిద తీసుకుంటే మనకి ఇష్టం వచ్చిన దేవుడు మనం పెట్టుకుని వాటి యొక్క దీపం అనేది వెలిగించుకోవచ్చు. సో అది నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. సో అందుకోసం మేము ఇవి తయారు చేయడం జరిగింది. సో లేదు మాకు ఇలా విడిగా వద్దు, మాకు అంతా కూడా ఒక దీపంలాగా చేసి కావాలి అని అడిగిన కస్టమర్స్ కూడా ఉన్నారు. సో అందుకోసం మేము వాళ్ళ కోసం కూడా తయారు చేసామండి. అంటే మొత్తం అంతా మనం దేవుడు ఇప్పుడు లక్ష్మీదేవి కావాలి అని దీపం అడిగారంటే అది లక్ష్మీదేవి విగ్రహాన్ని దానికి మనం షోల్డరింగ్ చేసేసి మనం ఇస్తామన్నమాట. కానీ అప్పుడు మనకి పాలిష్ అనేది గోల్డ్ పాలిష్లో వస్తుంది, ఎస్ఎఫ్ పాలిష్లో రాదు, గోల్డ్ పాలిష్లో వస్తుంది. సో ఆ విగ్రహాలు ఆ ప్రమిదలు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇదైతే మనకి దేనికది డిటాచబుల్ అండి. సో నేను చెప్తున్నాను కదా, ప్రమిద అనేది విడిగా ఉంటుంది, అలాగే విగ్రహం అనేది విడిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా. సో ప్రమిద మనకి హెవీ గేజ్ అనమాట. మీకు చాలా పెద్ద ప్రమిద. మీకు విగ్రహాన్ని బట్టి మనకి సైజ్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో దేనికది చాలా విడిగా ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక డేలో మనకి ఆఫ్టర్నూన్ వరకు వెలుగుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ మనకి దీపం అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం అనేది పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా చూపిస్తున్నాను. సో మనకి ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడి విగ్రహం తీసుకోవచ్చు అండ్ పెట్టుకోవచ్చు. మీకు ఓన్లీ ప్రమిద కావాలి అనుకుంటే ఓన్లీ ప్రమిద తీసుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ కొన్ని ఐడల్స్ ఉంటాయి కదా, ఇంట్లో ఉంటాయి. సో ఐడల్స్ పెట్టుకుని మీరు తీసుకోవచ్చు. లేదు అలా వద్దు, మాకు మొత్తం అంతా జాయింట్ చేసి కావాలి అనుకుంటే కనుక మనం కస్టమైజేషన్ చేసి ఇస్తాము. అప్పుడు మనకి పాలిష్ ఎస్ఎఫ్ రాదండి. అంటే మనకి మీరు ఇక్కడ ఏది చూస్తున్నారో ఈ పాలిష్ రాదు, ప్యూర్ గోల్డ్ పాలిష్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, విగ్రహాలన్నీ కూడా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేది శ్యామలా నవరాత్రులు అండ్ తర్వాత మనకి లలితాదేవి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అండ్ తర్వాత మనకి ఏమంటారు శివరాత్రి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సో మనకి నచ్చిన దేవుడిది మనం పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట. ఈ థాట్ అయితే మా కస్టమర్స్కి చాలా మందికి నచ్చింది అండ్ చాలామంది వెల్కమ్ చేస్తున్నారు ఈ థాట్ అనేది. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రతి ఐడల్లో కూడా మనకి దగ్గర మీరు దీపంతో కలిపి పోల్చుకుంటే దగ్గర 7 ఇంచులు వస్తుంది. అంటే 6 ఇంచు నుంచి మనకి 8 ఇంచుల దాకా వస్తుందండి. సో విగ్రహాన్ని బట్టి మనకి సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న విగ్రహం కావాలంటే చిన్న విగ్రహం పెట్టుకోవచ్చు, కానీ అప్పుడు మనకి ప్రమిద సైజు పెద్దదైపోయి విగ్రహం సైజ్ చిన్నదైపోతుంది. సో అలా కాకుండా ప్రమిదకు తగ్గ విగ్రహం పెట్టుకోవాలనుకుంటే మనకి 7 నుంచి 8 ఇంచులు మనకి మినిమం వస్తుంది. సో 6 నుంచి 8 ఇంచులు ఇన్ బిట్వీన్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్న లక్ష్మీదేవి దీపం అండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ అలాగే గణపతి కూడా యాక్చువల్గా కస్టమర్ చెప్తాను, చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది అనమాట.
ఆవిడకి ఓన్లీ దీపాలు కలెక్ట్ చేసే అలవాటు మాత్రమే ఉందంట. నేను అన్నాను, మేడం మీరు విగ్రహాలు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కదా, ఒక ప్రమిత తీసుకోండి, మిగతా అన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన గార్డెన్ పెట్టుకోవచ్చు, నచ్చిన రోజు వెలిగించుకోవచ్చు అంటే, లేదండి నాకు దీపాలు కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం, సో నాకు గోల్డ్ పాలిష్లోనే నాకు మొత్తం 5 దీపాలు కావాలి అని చెప్పేసి ఆవిడ అడిగారనమాట. నాకైతే వావ్ అనిపించింది. ఎందుకంటే ఆవిడ మొత్తం 5 దీపాలు బుక్ చేసుకున్నారు. గణపతి, లక్ష్మి, కామాక్షి కాదు, లలితాదేవి అండ్ శ్యామలాదేవి, ఎందుకంటే ఇప్పుడు శ్యామలా నవరాత్రులు కదా, శ్యామలాదేవి అండ్ తర్వాత ఇప్పుడు సరస్వతి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా, సరస్వతీదేవి పూజలు కూడా చేసే రోజులు వస్తున్నాయి కదా, సో అందుకోసం సరస్వతి మాతను కూడా తీసుకున్నారు. మొత్తం ఆవిడ 5 దీపాలు తీసుకున్నారు. సో మళ్ళీ చాలామంది ఏమనుకుంటా ఉంటే ఒక్క దీపం తీసుకుని 5 ఐడల్స్ తీసుకుంటే మనకి రేటు తగ్గుద్ది కదా అనుకుంటాము. బట్ అలా కాకుండా ఆవిడ చాలా అంటే పర్టికులర్గా ఆవిడకి దీపాలు కలెక్షన్ చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ అంట. సో అందుకోసం ఆవిడ 5 బుక్ చేసుకున్నారండి. సో ఆవిడకి ఒక వావ్. సో అంత కస్టమర్స్ కూడా ఉన్నారు మనకి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ విగ్రహాలను బట్టి మనకి దీపాలు, అలాగే దీపాలను బట్టి విగ్రహాలు సెట్ చేసి కూడా కస్టమైజేషన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ థాట్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే మీరు ఇంకా మన వీడియోస్ చూడకపోతే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గోల్డ్ పాలిష్లో వచ్చాయి, గోల్డ్ పాలిష్లు ఎలా ఉంటాయని మీకు డౌట్ ఉంది కదా, సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఈ దీపం వచ్చేసి మనకి సరస్వతీదేవి దీపం అండి. గోల్డ్ పాలిష్ వేసిన తర్వాత మనకి అమ్మవారు ఇలాగా కాంతివంతంగా చాలా మెరిసిపోతున్నట్టుగా కనిపిస్తారనమాట. ఈ పాలిష్ మనకి చాలా రోజులు ఉంటుందండి, ఎటువంటి పౌడర్లు అట్లా ఏముండవు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మనకి శ్యామలాదేవి నవరాత్రులు. అసలు స్టార్ట్ అయిందంతా ఈవిడతోనండి, ఎందుకంటే శ్యామలాదేవి నవరాత్రుల కోసం వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ కాంటాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ఈ థాట్ అనేది మనకి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు లలితాదేవి ఇదనమాట. సో ప్రజెంట్ అయితే లలితాదేవి సేమ్ అయితే అవైలబుల్గా లేదండి, వెనకాల ఆర్చ్ లేకుండా కూడా చాలా రేర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్ రిక్వెస్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అండ్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.